Hi guys, welcome back to SQL Real-Time Project course playlist. So guys, మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కోర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్. సో వాట్ ఈస్ ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేద్దాం అనేది మనం చూద్దాము. సో ఎస్క్యూఎల్ ఈజ్ అ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ షార్టింగ్, మ్యానిపులేటింగ్ అండ్ రీట్రైవింగ్ డేటా ఇన్ డేటాబేసెస్. అసలు ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మేజర్గా మనము డేటా స్టోర్ చేసుకోవడానికి. సో స్టోర్ చేసుకున్న డేటాని మళ్ళీ మనము చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, రీట్రైవ్ చేసుకోవడానికి, లేదు స్టోర్ చేసిన డేటాని ఏదైనా మ్యానిపులేట్ చేయడానికి, ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి. సో మనం మేజర్గా ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం అనమాట డేటా స్టోర్ చేసుకుంటే. సో అసలు డేటా అంటే ఏంది, రియల్ టైం డేటా ఎట్లుంటుంది అనేది మనము ఎస్క్యూఎల్ సర్వర్లోనే చూద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ డేటా చూపించడానికి ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. ఇది ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ .NET ప్రాజెక్ట్ అది. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒక టేబుల్ తీసుకుంటాను. సో అట్లీస్ట్ డేటా ఎట్లా కనిపిస్తుంది అనేది మనం చూద్దాము, రియల్ టైం డేటా. సో ఏదైనా కానీ చూడండి, ఇక్కడ కింద అబ్జర్వ్ చేసినామంటే రిజల్ట్ ఇది ఒక టేబుల్ ఫార్మేట్లో సేవ్ అయి ఉంటుంది అనమాట డేటాబేస్లో. ఇట్లా కాలమ్స్, రోస్ రూపంలో డేటా, రియల్ టైం డేటా స్టోర్ అవుతుంది. ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. లేకపోతే ఏదైనా సేల్స్ పర్చేస్ డీటెయిల్స్, లైక్ ఏదైనా సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సేల్స్ డేటా. అట్లా డిఫరెంట్ డేటా సంబంధించింది. ఇక్కడ చూడండి, యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ టేబుల్, ఆథర్స్ టేబుల్. అట్లా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రిలేటెడ్గా ప్రతిదీ మనము టేబుల్ ఫార్మేట్లో ఎస్క్యూఎల్లో సేవ్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎస్క్యూఎల్ ఏమేమి చేద్దామని, ఇది రియల్ టైం డేటా ఎట్లా ఉంటుంది, ఇంకా ఎస్క్యూఎల్ ఏమేమి చేద్దామని చూద్దాం మనం. ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ న్యూ డేటాబేసెస్. లైక్ ఇప్పుడు మన డీబీ ఇట్లా ఉంది, CRM డీబీ, లైక్ బ్యాంకింగ్ డీబీ, .NET రియల్ టైం ప్రాజెక్ట్. అట్లా మీకు నచ్చిన డీబీ, మీ ప్రాజెక్ట్ సంబంధించిన, మీ థీమ్కి సంబంధించిన నేమ్ మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకొని అందులో టేబుల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో డేటాబేస్ కెన్ క్రియేట్ న్యూ డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ న్యూ టేబుల్స్ ఇన్ ఏ డేటాబేస్. అట్లే ప్రతి డేటాబేస్లో డిఫరెంట్ ఇక్కడ ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. చూడండి ఒక్కొక్క డీబీలో దానికి రిలేటెడ్ అయిన టేబుల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో దట్స్ వాట్. సో సింపుల్గా చెప్పాలంటే ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ న్యూ టేబుల్స్ ఇన్ ఏ డేటాబేస్. ఎస్క్యూఎల్ కెన్ ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్. దట్ మీన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఉంది, కొత్త ఎంప్లాయ్ వచ్చినాడు. సో అతని డీటెయిల్స్ ఇవ్వడానికి కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. సో దట్స్ వాట్ ఎస్క్యూఎల్ కెన్ ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్. ఓకే, ఎస్క్యూఎల్ కెన్ డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ డేటాబేస్. సో ఏదైనా ఎంప్లాయ్ రికార్డ్ డిలీట్ చేయాలనుకున్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ప్లస్ ఎస్క్యూఎల్ కెన్ అప్డేట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్. సో అప్డేట్స్ రికార్డ్స్ మీన్స్ ఏదైనా ఒక రికార్డులో ఏదైనా రాంగ్ ఈమెయిల్ ఎంటర్ చేసింటే, లేదు మొబైల్ నెంబర్ ఎవరైనా చేంజ్ చేసింటే అప్డేట్ చేయాలనుకో. సో అట్లాంటప్పుడు ఎస్క్యూఎల్ కెన్ యూజ్ మనం అప్డేట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఎస్క్యూఎల్ కెన్ ఎగ్జిక్యూట్ క్వైరీస్ అగెన్స్ట్ ఏ డేటాబేస్. క్వైరీస్ అంటే ఏంటంటే, సో ఇది ఒక క్వైరీ. సో మళ్ళీ ఇది మనం అన్ని డేటా చూసుకోవడానికి, రిట్రైవ్ చేసుకోవడానికి సెలెక్ట్ క్వైరీ యూజ్ చేసినాం. అట్లనే ఏదైనా అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా అప్డేట్ క్వైరీ ఉంటుంది, డిలీట్ క్వైరీ ఉంటుంది. ప్రతి దాన్ని క్వైరీ అంటాము ఏదైనా మనం ఎగ్జిక్యూట్ చేస్తే. సో క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ ఏ డేటాబేస్. ఎస్క్యూఎల్ స్టోర్ ప్రొసెస్ క్రియేట్ చేస్తుంది. సో డేటా ఎందుకంటే స్టోర్ ప్రొసెస్ క్రియేట్ చేస్తే ఎర్రర్స్ లేకుండా మనం క్వైరీస్ రాసుకోవచ్చు స్టోర్ ప్రొసెస్ లోపల ఇన్సైడ్. సో దాని గురించి ఇన్ డెప్త్ టాపిక్ నేను స్టోర్ ప్రొసెస్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, సో క్రియేట్ వ్యూస్ ఆల్సో, వ్యూస్ కూడా మనం వ్యూస్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఎస్క్యూఎల్ కెన్ సెట్ పర్మిషన్స్ ఆన్ టేబుల్స్, ప్రొసీజర్స్ అండ్ వ్యూస్. సో ఏంటంటే మనం ఏ టేబుల్స్కి ఎవరికి ఏ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి,
అలాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రొసీజర్స్ కానీ వ్యూస్ కానీ యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూస్. సో వీ కెన్ సెట్ పర్మిషన్స్ అనమాట. సో అవి ఏంటనేది మీరు రియల్గా చూద్దాం మనం రియల్ టైం ప్రాజెక్ట్లో అప్కమింగ్ వీడియోస్లో. అది థింగ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో విల్ స్టార్ట్ ద రియల్ టైం ప్రాజెక్ట్ demo in next video about books project. We'll see. Yeah, that's it for this video. We'll continue in next video.